శుభమస్తు. శ్రీమాత్రే నమః. నేను మీ కాకునూరి. ఏమండి, మా ఇంట్లో వైభవలక్ష్మి ఉంది, మేము వరలక్ష్మి వ్రతం చేయవచ్చా? తప్పకుండా చేయవచ్చు. నిజానికి వైభవలక్ష్మి పురాణాలలో, ప్రాచీన పురాణ రూపాలలో చెప్పబడ్డ వృత్తాంతం కాదు. ఆధునిక కాలంలో వచ్చిన భక్తి, శ్రద్ధ, విశ్వాసాలకు అనుకూలంగా రూపొందింపబడినటువంటి వ్రతం ఇది. సంతోషి మాత వ్రతం ఎలాంటిదో వైభవలక్ష్మి వ్రతం కూడా అలాంటిదే. కానీ వరలక్ష్మి వ్రతం భవిష్యోత్తర పురాణం, అత్యంత పురాతనమైన వ్రత చూడామణి, వ్రతరత్న మహోదధి, వ్రతరత్నాకరం ఇత్యాదిగా గల గ్రంథాలలో ఉన్న వ్రతం వరలక్ష్మి వ్రతం. మేము వైభవలక్ష్మి చేస్తామండి, అందులో కూడా లక్ష్మీదేవిని పూజించడం, అందులో కూడా తివి పదార్థాలే తినడం. వరలక్ష్మి వ్రతంలో కూడా తివి పదార్థమే నైవేద్యం. అపూపములు, భక్ష్యములు, పూర్ణములు, అరిసెలు ఇవి నైవేద్యం. ఇది తీపి పదార్థం. 21 సంఖ్యలోనో 9 సంఖ్యలోనో నివేదనగా సమర్పిస్తూ ఉంటారు. 9 సంఖ్య మాత్రమే ప్రత్యేకం. 21 కేదారేశ్వర వ్రతం. వరలక్ష్మి వ్రతంలో ఏది చేసినా అన్నీ కూడా 21 21 ఈ సంఖ్యలోనే ఉండాలి. చంచలాయై నమః పాదౌ పూజయామి, చపలాయై నమః జానుని పూజయామి. అమ్మవారు చంచల. ఎవరి చేతిలో ఉంటే వారిది డబ్బు. మీ జేబులో ఉంటే మీ రూపాయి, వాళ్ళ జేబులో ఉంటే వాళ్ళ రూపాయి. అలాంటప్పుడు ఆ రూపాయి మన వద్ద కలకాలం ఉండాలి. రూపాయిని రూపాయిలాగా కాకుండా సంతోషంగా మార్చుకుంటే ఆ రూపాయి మన వద్ద కలకాలం ఉంటుంది. సంతోషంగా మార్చుకోవడం ఎలా? ఆ రూపాయిని పెట్టుబడుల రూపంలో పెట్టినట్లయితే అది పెరుగుతూ ఉంటే సంతోషం. బంగారం కొంటే ధర పెరుగుతూ ఉంటుంది, సంతోషం. కాబట్టి రూపాయిని రూపాయిలాగా కాకుండా పెట్టుబడుల రూపంలో పెట్టేయాలి. పెరుగుతూ ఉంటుంది, సంతోషాన్ని ఇస్తుంది, ఆనందం మిగులుతుంది. ఇలా ఆలోచన చేయాలి. మన వారు చెప్పిన ప్రతి వ్రతంలో కూడా ఉండే అంతరార్థం ఒకటి ఉంది, ఆరోగ్య రహస్యం. శ్రావణ మాసంలో శనగల వాడకం తప్పనిసరి. శనగలు తింటే క్యాన్సర్ వ్యాధి రాదు, ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్ రాదు అని అథర్వణ వేదంలో 32వ సూక్తం క్రిమి సంహారక సూక్తంలో చెప్పబడి ఉంది. క్రిమి సంహారక సూక్తం 32వ సూక్తం. అందుకనే మనవాడు ఏనాడో ఈ విషయం గ్రహించి శ్రావణ మాసం అనగానే స్నానభోసన శనగలు శ్రావణ మంగళవారం, వరలక్ష్మి వ్రతం నానబోసిన శనగలు వాయనమివ్వడం, శనగపప్పుతో భక్ష్యాలు, అపూపాలు, లేదా శనగపిండితో దీపాలు, శనగపిండితో పదార్థాలు, తీపి పదార్థం శనగలు బెల్లం కలిపి తినడం, శనగలు బెల్లం కలిపి ఆవుకు ఆహారంగా పెట్టడం శ్రావణ మాసంలోనే. ఏదో ఒక రకంగా నానబోసిన శనగలు తినండి, వ్యాధులకు దూరంగా ఉండండి. ఈ మాట చెప్పడం కోసం మన వాళ్ళ వ్రతాన్ని ఆధారం చేసుకున్నారు. చారుమతీదేవి అనే పాత్రతో మనకి ఈ ధర్మాన్ని బోధించారు. సనాతన ధర్మంలో ఉండే ప్రతి విషయం కూడా వైజ్ఞానిక అంశంతో కూడుకుని ఉన్నది. కలశం పెట్టామండి, ఆ కలశంలో ఉండే కొబ్బరికాయని ఏం చేయాలి? వేలాడేయాలా? అక్కర్లేదు, శుభ్రంగా పగలగొట్టి ప్రసాదంగా అందరూ తీసుకోవాలి. ఇంటి చూరుకు వేలాడగట్టే కొబ్బరికాయ గృహప్రవేశం, గృహారంభం, గృహశాంతి వాటిల్లో ఉండే కొబ్బరికాయలనే అలా చూరుకి మిద్దె భాగానికి వేలాడేయాలి. వ్రతాలలో వినియోగించే కొబ్బరికాయలని శుభ్రంగా పగలగొట్టేసేసి ప్రసాదంగా తీసుకోవచ్చు, లేదా కొబ్బరి పచ్చడి చేసుకుని తినవచ్చు. ఏ తప్పు లేదు. గృహప్రవేశం, గృహారంభం, శాంతి, ఈ శాంతి కర్మలలో ఉండే కొబ్బరికాయలనే వేలాడగట్టాలి, లేదా నీళ్ళలో వేసేయాలి. వ్రతాలలో మట్టుకు శుభ్రంగా తినేయాలి ప్రసాదం, లేదా కొబ్బరి పచ్చడి చేసుకుని కూడా తినవచ్చు. ఏ దోషం లేదు. భగవంతుడు భయపెట్టాడు, మనం భగవంతుడిని భయపెట్టే పూజలు చేస్తున్నాం. అవి మానుకుందాం. అందరి క్షేమాన్ని కోరుదాం. వరలక్ష్మి వ్రతాన్ని సశాస్త్రీయంగా ఆచరిద్దాం. మళ్ళీ కలుసుకుందాం. వెంకటరమణ శాస్త్రి గారి పెద్దబ్బాయి కాకునూరు సూర్యనారాయణమూర్తి. శ్రీరామ జయం.